బ్యాక్ టు ఆహా ఏమి రుచి. అయిపోయింది. ఇప్పుడు శ్రీలక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం. అమ్మా, నేను మామిడి ఒరుగులతోటి పులుసు పెడతానండి. మామిడి ఒరుగులతో పులుసు. అవునండి, ఎందుకంటే మనకి ఎప్పుడు సీజన్లో అట్లా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఫస్ట్ మామిడికాయ తీసుకొని తోలు తీసేసి సన్న సన్న ముక్కలు చేసుకొని ఉప్పులో ఊరేసుకొని 3 రోజులు ఉంచిన తర్వాత ఎండబెట్టేస్తాం కదా. ఎండబెట్టేస్తే మనకి ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు సీజన్లో దొరకవు, అన్ సీజన్లో మామిడికాయలు దొరకవు కదండి. దాంతో పప్పు చేసుకోవచ్చు, ఇలా పులుసు చేసుకోవచ్చు. ఈ పులుసు చిన్న పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు, ఎందుకంటే దాంట్లో బెల్లం అవన్నీ ఉంటాయి కదా, చాలా ఇంట్రెస్ట్గా టేస్టీగా ఉంటుంది అనమాట. సో మామిడి ఒరుగులతో పులుసు అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. మామిడికాయ ఒరుగుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండబెట్టిన మామిడికాయ ఒరుగులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు గింజలు, ఉప్పు, మసాలా పొడి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, నూనె, కారం పొడి, బెల్లం. మామిడి ఒరుగుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. తయారు చేసే విధానం నేర్చుకుందామండి. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా మామిడి ఒరుగులు ఒక్కసారి చూస్తాను నేను. ఓకే, సీరియస్లీ నేను ఇప్పుడు చూడలేదు. ఓకే. సో ఇది మీరు ఇంట్లో చేశారమ్మా? ఇంట్లోనే చేస్తాం. మళ్ళీ చెప్పారు ఒకసారి ఎలా చేశారు? మామిడికాయ తోలు తీసేసి సన్న సన్న ముక్కలు చేసేసుకొని ఉప్పులో ఊరేయాలి. పీలర్తో తీసారా సన్న సన్న ముక్కలు? కత్తితో కట్ చేశారా? కట్తో కట్ చేసుకోవచ్చు అండి, ఇట్లా కొట్టేసుకోవచ్చు. అవి 3 రోజులు ఉప్పులో నానేసేయాలండి. ఎంత ఉప్పు వేయాలి? మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు పోయకూడదా? నీళ్ళు అసలు ఉప్పులో నానేసేస్తే అదే ఊరిపోతుంది. పిండేసి కొంచెం ఎండబెట్టేసేయాలి. 3 days ఎండబెట్టిన తర్వాత ఇంకా నిలవగా ఉంటుంది అనమాట. 1 year మొత్తం ఉంటుంది మనకి. ఇది ఇలాగే ఉంటుంది? ఇలాగే ఉంటుంది. బాగుంది, పులుపులుగా ఉప్పుగా. నెక్స్ట్ ఎలా వండాలండి? ముందుగా ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఓకే, వాటర్ పోసుకొని, అంటే మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలండి. ఓకే, మామూలుగా మనం దీన్ని పులుసుని బట్టి. ఇప్పుడు 1 కప్పు ఒరుగులు పోస్తున్నాం. ఒరుగులు ఇవి పోసేసి ఇలా పెట్టేసిన తర్వాత ఒక 5 minutes ఉండనియండి. 5 minutes ఉడకాలి. ఓకే. సో ఈ ఎండిపోయిన ఒరుగులు కాస్త పచ్చి కావాలి. సో 5 నిమిషాలు ఉడకబెట్టేద్దాం. 5 నిమిషాలు ఉడకబెట్టాం. వదిన మరదలు అంటే భలే సరదాగా ఉంటారండి కదా. ఫ్రెండ్స్ లా ఉంటాం. ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉంటా అంటున్నారు. మళ్ళీ ఇక్కడ మాత్రం కిచెన్ క్వీన్ నేనే అంటున్నారు. ఇది కాంపిటీషన్ దానికి ఈ కాంపిటీషన్ లో హస్బెండ్ అయినా సరే, పిల్లలైనా సరే, ఎవరికి వాళ్ళు ఇంపార్టెంట్. ఓకే. సో ఓకే, మీరు అలాగే ఉండండి అయితే. ఓకే. ఇప్పుడు అందుకే పరమాణం కమ్మగా ఉండేది. కాంపిటీషన్ కాబట్టి నాకే రావాలని అంత బాగా చేస్తాను. లేదు, నాకే వస్తుంది. ఫస్ట్ చూద్దాం, నేను డిసైడ్ చేస్తాను. అది ఉడికిపోయిందండి? ఉడికిపోయిందండి, ఇంకా తీసేసుకోవచ్చు. ఓ, మళ్ళీ మామిడికాయ ముక్కల్లా తయారైపోయింది ఇది. అవునండి, అలానే అవుతుంది. వెరీ గుడ్. సో ఇవి తీసేయాలా? ఇవి తీసేయాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం పోపు దినుసులు దాంట్లో వేసుకోవాలండి. ఓకే. ఇంత ఆయిల్ అవసరం అండి? కొంచెం కావాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఓకే. సో మీకు ఇది ఎవరు నేర్పారు? ఇదే అండి, మా అక్క నేర్పించింది. అక్క నేర్పారు. తనకు కూడా వాళ్ళ అక్క నేర్పారు. మీ ఇద్దరు అక్కలు నేర్పిన వంటలు చేస్తున్నారు. చెల్లెలం కదా, అక్కలను ఫాలో అవుతుంది. వాళ్ళు బాగా చేస్తారండి. వాళ్ళ ఊర్లో ఉంటారు కదా, మేము వెకేషన్స్ కానీ ఇక్కడికి వచ్చాము. ఓకే. ఇక్కడ నేర్చుకొని అక్కడికి వెళ్ళి మా వాళ్ళకి అందరికి పెడతాం అనమాట. ఓకే. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అంతే. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ వేయచ్చు. ఎండుమిర్చిలు కూడా వేయాలి, పచ్చిమిర్చి కూడా వేయచ్చు, కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా పొడుగ్గా ఉల్లిపాయలు. 1 కప్పు ఉల్లిపాయలు. అవునండి. ఇదే టేస్ట్ అదికి? అవునండి. కొంచెం దూరగా వేగనేయాలండి. మా ఆహాయం రుచి చూస్తుంటారండి? చూస్తామండి. మీరు ఎంప్లాయీస్ ఎలా చూస్తారు? మేము రికార్డ్ చేసుకొని తర్వాత ఈవినింగ్ వచ్చాక చూస్తామండి. ఓకే. రికార్డర్ పెట్టుకుంటారా? పెట్టుకుంటాము. ఇంకా బ్రౌనిష్ లాగా రావాలి. ఓకే.
ఇది ఇలా వేసేసుకున్నాక కొంచెం బెల్లం వేయాలి. ఒక పావు కప్పు బెల్లం వేశారు అంతేనా? 100 గ్రామ్స్ బెల్లం. అవునండి. కొంచెం పసుపు, కారం కొంచెం, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదండి, కొంచెమే వేసుకోవాలి కారం. ఇదేమో నేను ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పొడి అండి ఇది. కొంచెం మెంతులు క్వాంటిటీ తక్కువ ఉంటుంది. మెంతులు కొన్నే వేస్తాం, ధనియాలు జీలకర్ర సమానంగా వేస్తాం. ఇది కొంచెం మసిలే వరకు మూత పెట్టేద్దాం. ఓకే. అన్నంతో బాగుంటుందండి ఇది? అన్నంతో బాగుంటుంది. ఓకే. సో పరమాన్నాన్ని గెలిచేస్తుందంటారు? కంపల్సరీ. అక్కడ వదిలి చూడండి, ముక్కు విరుస్తున్నారు. పరమాన్నమే గెలుస్తుందండి. స్వీటే ఎక్కువ లైక్ చేస్తారు. అవునా? స్వీట్ ఇందులో కూడా ఉంది బెల్లం, అందులో ఎక్కువ ఉంటుంది కదా. కొబ్బరి పాలు, బియ్యం అవన్నీ కలిపి చేస్తాం కాబట్టి ఇది కూడా బాగుంటుంది. పిల్లలు కొంచెం గట్టిగా ఉంటే తినరు కదా, ఏదైనా లిక్విడ్గా ఉంటే జల్దీ తినేస్తారు చంటి పిల్లలు. బెల్లం కూడా కరిగిపోతుంది. కొంచెం ఉంది. అయిపోయిందండి. పులుసు రెడీ అయిపోయిందండి. కమ్మకమ్మటి పులుసు రెడీ. ఒరుగుల మామిడి ఒరుగుల పులుసు సర్వ్ చేసుకుందాం. చేసుకుందాం. భానుగారు, మామిడికాయ ఒరుగుల పులుసు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మరినది బాగుందా? మరిదంది బాగుందా? అదే చెప్పండి. కమ్మ కట్మిట్ అదినింది ఉందండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. పుల్లగా, తీయగా, కారంగా, మమ్మకారంగా బాగుందండి. కొంచెం భయపడుతూ చెప్పాల్సి వస్తుంది, వదిన గారు ఉన్నారని. సో సీరియస్లీ బాగుందండి. సో దీన్ని నిజానికి ఎలా ఉందంటే దీన్ని కట్మిట్ సూప్ లాగా తీసుకోవచ్చు. ఇంకొంచెం పల్చగా చేసామంటే దీన్ని సూప్ లాగా కూడా లాగించవచ్చు, అంత బాగుంది. అంటారు కదండి ములంగి ట్యాన్ సూప్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్ సూప్ వాట్ నాట్, ఇది కూడా అదే టేస్టీ ఉంది, చాలా బాగుంది. సో వన్ షుడ్ ట్రై దిస్. సో మామిడికాయ ఒరుగుల పులుసు తయారు చేసే విధానం మరొకసారి చూపిస్తాను, చూసి అర్జెంటుగా నేర్చుకోండి. మామిడికాయ ఒరుగుల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎండబెట్టిన మామిడికాయ ఒరుగులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు గింజలు, ఉప్పు, మసాలా పొడి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, నూనె, కారం పొడి, బెల్లం. మామిడికాయ ఒరుగుల పులుసు తయారు చేసే విధానం: ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నీళ్లు వేడి చేసి మామిడికాయ ఒరుగులను ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనె వేడి చేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ఒరుగులను కూడా ఈ మిశ్రమంలో వేసి కొద్దిగా బెల్లం, పసుపు, కారం, మెంతుల పొడి వేసి మరి కాసేపు ఉడికించాలి. ఇలా తయారైన కూరని ఒక బౌల్లోకి తీసుకుని ఇలా చేస్తే పుల్లటి కమ్మకమ్మటి మామిడికాయ ఒరుగుల పులుసు తినడానికి రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కని చిట్కా, తర్వాత చిన్న విరామం. టేక్ బ్రేక్. ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్కా తెలుసుకోవడం కోసం అల్వాల్లో ఉంటున్న స్వరూపరాణి గారి ఇంటికి వచ్చాం. మరి ఆవిడని అడిగి ఆ చిట్కా తెలుసుకుందామా? నమస్కారం అండి స్వరూపరాణి గారు. ఆహా ఏమి రుచి ఆడియన్స్కి ఒక చక్కటి టిప్ చెప్తారా? చెప్పండి. చిన్న పిల్ల తల్లులకు పాలు ఎక్కువగా కావాలనుకుంటే గోధుమ రవ్వతో తయారు చేసిన ఏ ఐటమ్ అయినా ఎక్కువ తీసుకుంటే పాలు ఎక్కువ వస్తాయండి. ఆహా ఏమి రుచిలో చక్కటి టిప్ చెప్పినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ నుంచి స్వరూపరాణి గారికి ఒక చక్కటి గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు ఆహా ఏమి రుచి. మామిడికాయ ఒరుగులతో పులుసు ఇప్పుడు రెండు టేస్టీగా ఉన్నాయి. ఎవరు గెలిచారనేది ఒక స్పెషల్ పర్సనాలిటీతో
ఓకేనండి. ఓకే. నేను రిస్క్ చేయదలుచుకోలేదు, లైఫ్ రిస్క్ చేయదలుచుకోలేదు నేను. సో పదండి వెళ్దాం. ఓకే. వంట వార్పు అయిపోయింది, ఇప్పుడు జడ్జిమెంట్ సమయం ఆసన్నమైంది. వదిన గెలిచిందా లేదా మరదలు గెలిచిందా ఇప్పుడే చూద్దరు కానీ. ఏమంటారండి? అంతేనండి, చూద్దాం. ఒక్కసారి ఇటు రైట్ టర్న్ ఇవ్వండి. ఇక్కడ మొత్తం ఒక్క నల్ల వెంట్రుక కూడా లేదే, ఎంత అదృష్టం కదా. చూడండి ఎన్ని నల్ల వెంట్రుకలు ఉన్నాయి. అమ్మా అసలు ఊరేది మీది? రాజమండ్రి. ఎంతమంది పిల్లలు? 5 పిల్లలు మొత్తం. సరే అమ్మ, ఇక్కడ వదిన మరదళ్ళు రెండు ఏమంటారు దీన్ని డిష్ 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 అని కొట్టుకుంటున్నారు. నేను గెలిచానని. సో మీ చేతిలో పెట్టేస్తున్నానమ్మా. వీరంతా ఫ్యామిలీ మెంబర్స్ కదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళకి కూడా తినిపిస్తానండి. ఓకే, బట్ చివరి జడ్జిమెంట్ మాత్రం అమ్మదే. ఓకేనా? ముందుగా కొంచెం ప్రసాదం పట్టండి. మునక్కాడ వదలొద్దండోయ్, మునక్కాడే టేస్ట్. ఇగురా మనిషి కొంచెం తీసుకున్న చేయిలోంచి. ఎలా ఉందండి మునక్కాడ పరమాన్నం? అమ్మా ఎప్పుడన్నా మునక్కాడతో పరమాన్నం తిన్నావా? తినలేదు కదా. ఇది చూడండి, మీలాంటి వాళ్ళు కూడా తినొచ్చు, పళ్ళు లేకపోయినా కూడా ప్రశాంతంగా తినొచ్చు. బాగుంది కదా, తీయగా కొంచెం కారంగా, చాలా బాగుంది. ఇదండి టేస్ట్ చేయండి. ఇప్పుడు నేను అమ్మకు సర్వ్ చేస్తాను కొంచెం. అమ్మా ఇదేమో మామిడికాయలతో వరుగు పెట్టి దాంతో పులుసు చేసింది ఇవిడ. మామిడికాయ వరుగు పులుసు బాగుందమ్మా, పుల్లగా బాగుంది. సరే చెప్పండి, రెండిట్లో ఏది బాగుంది? మునక్కాడలదే బాగుంది. ఓకే సరే, మీరేమంటారు? మామిడికాయ వరుగుల పులుసు బాగుంది. ఏమండి ఏది బాగుందండి? మునక్కాడది బాగుంది. మీరు? అమ్మా ఇది కాదు పని, ఇటు సగం ఉన్నారు, మీరు చెప్పండి. మామిడికాయ బాగుంది, మామిడికాయ ఉరుగు పులుసు. అమ్మా నువ్వు అన్నావు కాబట్టి నేను చీర ఇచ్చేస్తున్నాను. కళామందిర్ వారి బ్యూటిఫుల్ శారీ మీకోసం. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్కర్ మీకు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఒక కుక్కర్ మీకు. మిమ్మల్ని అందరినీ మళ్ళీ మా షోలో కలుసుకునేంత వరకు బాయ్ చెప్పమ్మా. బాయ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.